అందరికీ నమస్తే అండి. ఈరోజు మరి రంపచోడవరం నియోజకవర్గంలో అంబుజా ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి స్కిల్స్ ఏంటంటే మనకి ఆడపిల్లలకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది, కుట్టు మిషన్ల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, స్వీయింగ్ మిషన్ మీద. అలాగే కంప్యూటర్ కోర్సెస్ డిపిఓ కానీ డేటా ఎంట్రీ జాబ్స్కి ఉపయోగపడేలాగా కంప్యూటర్ కోర్సెస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి మల్టీ టెక్నీషియన్ అంటే ఏసీ రిపేర్లు కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ ఇలా ఏదైనా వాళ్ళు సొంతంగా వర్క్ స్కిల్ నేర్చుకునేలాగా మల్టీ టెక్నీషియన్ కూడా R&D కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుందని ఇలా 3 స్కిల్స్ని కూడా ఇక్కడ మన సెంటర్లో నేర్పించి వారికి ఉన్నత అవకాశాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి పేరెంట్స్ మీటింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మన పేరెంట్స్ అందరూ కూడా వచ్చి మా యొక్క సంస్థని చూసి చాలా ఆనందపడ్డారు. వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్ కూడా తెలియజేశారు. మా పిల్లల భవిష్యత్తు ఇక్కడ నుంచి ముందు ఇంకా బాగుంటుంది, మీ సంస్థ ద్వారా మంచి అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. మరి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గతంలో కూడా చాలామంది ట్రైనింగ్స్ వెళ్తున్నారు, పోతున్నారు, జాబ్స్ లేవని చెప్పేసి కొన్ని ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ అవి కూడా ఉండడం వల్ల దానివల్ల కొంతమంది జాబ్ ప్లేస్మెంట్స్కి అది వెళ్ళలేదని చెప్పి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. కానీ మాది అలా కాదండి, ఇది ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్ టైప్లో మనం ఓన్లీ అంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా HDFC వారి సారథ్యంలో అన్నీ కూడా మంచి ఎక్విప్మెంట్స్ తోటి, మంచి ల్యాబ్ అండ్ టెక్నీషియన్స్ తోటి, మంచి ఫ్యాకల్టీస్ తోటి ఇక్కడ మంచి సంస్థని ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళకి ఫుల్ బడ్జెట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనంతరం మనకి జాబ్ ప్లేస్మెంట్స్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలోనే మ్యాక్సిమం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్ జాబ్ అన్నది ఎక్కడ ఉన్నా కూడా మనం ఫస్ట్ జాబ్ అన్నది ఎక్కడికైనా వెళ్ళాలి పిల్లలందరూ కూడా. ఆ భవిష్యత్తుతో ఈరోజు పేరెంట్స్ మీటింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా వాళ్ళ పిల్లల్ని ఆనందం చూసి తప్పకుండా సార్ మేము ఎక్కడికైనా మేము పంపిస్తాం, జాబ్ పంపిస్తాం అని చెప్పి వాళ్ళు ఈరోజు కన్సెంట్ ఫామ్స్లో కూడా సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా మా ప్రయత్నం అయితే వాళ్ళకి జాబ్స్ రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ YTC కానీ DDGK ఇలాంటి ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్స్ ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. కానీ ఇది కార్పొరేట్ సిస్టమ్ అన్నమాట. ఇది మన ప్రైవేట్ సెక్షన్ ఏంటంటే మనం నీట్గా వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని సదుపాయాలతో మనకి ఇక్కడ వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ కూడా మంచి ఎక్విప్మెంట్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ 3 సెక్షన్లు జరుగుతున్నాయండి. లైక్ స్విమ్మింగ్ మిషన్ అంటే మన మిషన్ కుట్లకి లేడీస్ మిషన్ కుట్లు, అలాగే IT సెక్షన్ అంతా ప్రతిదీ కూడా కంప్యూటర్ మీద ఆధారపడి ఉన్నాయి. జాబ్స్ చాలా మంది కూడా కంప్యూటర్ లేకుండా ఏది లేదు సార్. సో ఆ విధంగా పిల్లలకి కంప్యూటర్ ట్రైనింగ్ అనేది మనం అంటే ఇప్పుడు వరకు వాళ్ళు చదువుకుంది ఒక ఘట్టం అయితే ఎక్కడి నుంచి రెండో ఘట్టం ఇప్పుడు కాలేజీలో అయితే అయిపోయింది అంత తెలిసిందే. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఉద్యోగ అవకాశాలకు వెళ్ళాలంటే ఎలా ఫేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఉద్యోగాల్లోకి ఎవరు కూడా మ్యాక్సిమం. సో అదేవిధంగా మనం ఫ్రెషర్గా పంపించాలంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ దగ్గర స్కిల్ ఏముంది అని అడుగుతారు. ఇది మనం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక ఆయుధం కింద మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు మనకున్న సెక్షన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినది సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్పిస్తున్నాం. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ మీద వాళ్ళకి MS ఆఫీస్ కానీ, అలాగే డేటా ఎంట్రీ DPOs కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిషన్ కుట్లు మీద, అలాగే AC టెక్నీషియన్స్ R&D అంటే వాళ్ళ చేతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్ ఈ కాంబినేషన్ ద్వారా ఇలా పెట్టడం అనేది నాకు చూడండి ఇది ఫస్ట్ అండి. పిల్లలకి ఇలా పంపించడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. ఇలా నేర్చుకోవడం వల్ల ప్రతి జిల్లా వాళ్ళేంటి, మండలం వాళ్ళేంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి కాంపిటీషన్ ద్వారా అయితే బాగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాం సార్. చాలా సంతోషం అండి. మేము కూడా పిల్లల్ని ప్రోత్సహించి పంపించడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. దృష్టి పెట్టి ఫస్ట్గా మరి ఇక్కడ ఇన్స్టిట్యూట్ సెంటర్ పెట్టడం మాకు చాలా పిల్లల తల్లిదండ్రులుగా మాకు చాలా గర్వంగా ఉందండి. మరి ఈరోజు పిల్లలు కూడా చాలా బాగుంది డాడీ అని చెప్పారు. దీని మీద పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. అయితే సార్ పేరు తెలియదు, కానీ అంబుజా సంస్థ ద్వారా సార్లు మనకు రంపచోడవరం తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రంపచోడవరంలో ఈ అంబుజా సంస్థ స్థాపించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది.
మా అమ్మాయి ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటుంది. కంప్యూటర్ నేర్చుకోవాలంటే బయట 4,000 5,000 అవుతాయి. కానీ మనకి ఫ్రీగా నేర్పి ప్లస్ యూనిఫామ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలే కాకుండా అందరూ కూడా ఇలా నేర్చుకోవాలని, అనేక సంస్థలకు జాబులకు వెళ్ళాలని ఈ సార్ మంచి నిర్ణయం తీసుకుని ఈ సంస్థను మన ఫస్ట్ టైం మన జిల్లాకు తీసుకొచ్చారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. అనేక పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము కోరుకుంటూ ఈ విషయాన్ని